నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటున్నాయి. యాక్షన్ కింగ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో ఇప్పటికే హీట్ పెరగ్గా ఇప్పుడు అలయన్స్ విషయంలో వస్తున్నటువంటి లీకులు మరింత సెగ పుట్టిస్తున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారో లేక న్యూ ఫ్రెండ్షిప్ వెతుక్కుంటున్నారో కానీ టీవీకే ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు డిఎంకే క్యాంపులో గుబేలు పుట్టిస్తున్నాయి. లౌకికవాదం కోసం కాంగ్రెస్ విజయ్ చేతులు కలపబోతున్నారా? అసలు ఆ అడ్డంకులేంటి? లెట్స్ వాచ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి కౌంటౌన్ మొదలైంది. ఈ క్రమంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెంట్రీ కజకం ఎవరితోనూ జత కట్టడం లేదని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ టీవీకే జాతీయ అధికారిక ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి. సెక్యులరిజం అండ్ అపోజిషన్స్ టు కమ్యూనిజం ఈ రెండు అంశాల్లో కాంగ్రెస్ మరియు టీవీకే భావజాలం ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మరియు విజయ్ల మధ్య ఉన్నటువంటి స్నేహం ఈ పొత్తుకు పునాది అని ఆయన హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు వెండి తెరపై మెప్పించిన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎవరితో జత కడతారు? ఒంటరిగా వెళ్తారా లేక బలమైన కూటమిని ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నలకు తాజాగా టీవీకే నేత ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సమాధానమిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్తో పొత్తు దిశగా టీవీకే సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు డిఎంకే కోటలో ప్రకంపనలు రేపుతున్నాయి. మతతత్వానికి వ్యతిరేకంగా లౌకికవాదం అనేటువంటి కీలక అంశాల్లో కాంగ్రెస్ టీవీకేల భావజాలం ఒకటేనని గెరాల్డ్ స్పష్టం చేశారు. కేవలం సిద్ధాంతాలే కాదు, రాహుల్ గాంధీ మరియు విజయ్ల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం కూడా ఈ రాజకీయ పొత్తుకు గట్టి పునాది కాబోతుందని ఆయన హింట్ ఇచ్చారు. డిఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపైన అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విజయ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. అయితే ఈ పొత్తు అనుకున్నంత ఈజీ కాదని రియాలిటీ చెక్ ఇచ్చారు ఫెలిక్స్. టీవీకే కాంగ్రెస్ హైకమాండ్ మధ్య సానుకూలత ఉన్న తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నాయకత్వమే పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. స్థానిక నేతల పర్సనల్ ఇంట్రెస్ట్, బిజినెస్ మరియు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వల్లే ఈ చర్చలు ముందుకు సాగటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే పై స్థాయి గ్రీన్ సిగ్నల్ ఉన్నా కింది స్థాయిలో మాత్రం సెల్ఫ్ ఇంట్రెస్ట్ అడ్డుపడుతుందన్నమాట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి కౌంటౌన్ మొదలైన వేళ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్లు కనిపించనున్నాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ టీవీకే ఎవరితో జతకట్టబోతుందన్న సస్పెన్స్కు తాజాగా టీవీకే జాతీయ అధికారిక ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సమాధానమిస్తున్నాయి. లౌకికవాదం, మతతత్వ వ్యతిరేకత అనేవి రెండు బలమైనటువంటి అంశాలపైన కాంగ్రెస్ టీవీకేల భావజాలం ఒకటేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనికి తోడు రాహుల్ గాంధీ విజయ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ కొత్త కూటమికి బలమైనటువంటి పునాదిగా మారుతుందని ఆయన సంకేతాలిచ్చారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ ఇందుకు సంబంధించినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ 25న టీవీకే నిర్వహించినటువంటి క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ సీక్రెట్ అలయన్స్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రస్తుతం డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ విజయ్ వైపు మొగ్గు చూపడం అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బే అవుతుంది. మైనార్టీ ఓట్లు మరియు బీజేపీ వ్యతిరేక ఓట్లు ఈ కూటమి వైపు వెళ్లేటువంటి అవకాశం ఉండడంతో 2026 ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ టీవీకేతో కాంగ్రెస్ కలిస్తే తమిళనాడు పొలిటికల్ డైనమిక్స్ పూర్తిగా మారిపోతాయి. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్నట్లుగా ఈ రెండు పార్టీల కలయిక మైనార్టీ ఓట్లను, బీజేపీ వ్యతిరేక ఓట్లను గుంపగుత్తగా కొల్లగొట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం డిఎంకేతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒకవేళ విజయ్ వైపు మొగ్గు చూపితే అది అధికారిక పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. గత డిసెంబర్ 25న టీవీకే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కనిపించడం ఈ సీక్రెట్ అలయన్స్కు బలం చేకూరింది. తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలో టీవీకే
కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విశ్లేషణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకేలకు చెక్ పెట్టి మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్తో జతకట్టడం ద్వారా ఒక బలమైనటువంటి కూటమిని నిర్మించాలని ఆయన స్కెచ్ వేస్తున్నారు. ముఖ్యంగా లౌకికవాదం విషయంలో కాంగ్రెస్ మరియు టీవీకే పార్టీల ఆలోచన విధానం ఏకతాటిపై ఉంది. దీనికి తోడు రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఈ పొత్తుకు ప్రధాన చోదక శక్తిగా మారుతుంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొందరు కాంగ్రెస్ నేతలు తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ పొత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పొత్తు కుదిరితే రాష్ట్రంలోని మైనార్టీ ఓట్లతో పాటు బీజేపీ వ్యతిరేకత ఓట్లు కూడా గుంపగుత్తగా ఈ కూటమి వైపు మళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు అసంతృప్తిగానే ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేయాలని చూస్తున్నారు. ఈ పొత్తు వెనకాల ఉన్న అసలు కారణాలు ఇవే అని చెప్పుకోవాలి. లౌకికవాదం విషయంలో కాంగ్రెస్, టీవీకే భావజాలం ఒకటే. రాహుల్ గాంధీ మరియు విజయ్ల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత స్నేహం, తమిళనాడు కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత స్వార్థమే పొత్తుకు బ్రేక్. అయితే మైనార్టీ మరియు యాంటీ బీజేపీ ఓట్లను కన్సోలిడేటెడ్ చేసేటువంటి ప్లాన్ డీఎంకే, అన్నా డీఎంకేలకు చెక్ పెట్టే మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడం. అక్టోబర్ 2024లో పార్టీ పెట్టినటువంటి విజయ్ స్లో అండ్ స్టడీ విన్ టు రేస్ అన్నట్లుగా పావులు కదుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకేల గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకేల మధ్య ఉన్నటువంటి మైత్రితో విజయ్ ఇప్పుడు చిచ్చు పెట్టినట్లయింది. పొత్తు కుదిరితే సరే, లేకపోతే సోలోగా వెళ్లేందుకు కూడా దళపతి రెడీ అవుతున్నారు. తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు ఒక సస్పెన్సివ్ థ్రిల్లర్ గా మారి వెయిట్ అండ్ వాచ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ తన లోకల్ లీడర్లను కంట్రోల్ చేసి విజయ్తో చేతులు కలుపుతుందా, లేక డీఎంకేతోనే తన పాత బంధాన్ని కొనసాగిస్తుందా?